అయితే ఇప్పుడు ఈరోజు ఈ ప్రభుత్వము గత ప్రభుత్వములో వికలాంగులకు అన్యాయమే జరిగింది. ఈ ప్రభుత్వంలో కూడా ఏదైతే మార్పు రావాలో దాంట్లో వికలాంగుల పాత్ర కూడా మార్పు కోసం కోరుకోవడం జరిగింది. అయితే ఎప్పుడైతే మనకేందంటే రాజ్యాంగబద్ధంగా మన హక్కులు, ఆత్మగౌరవం, రాజ్యాధికారంలో భాగస్వామ్యం మీద ఈ యొక్క 3 పునాదుల మీదనే ప్రతి భారతీయ పౌరుడు కానీ, ఆ స్టేట్ పౌరుడు కానీ వాళ్ళ యొక్క జీవనం అనేది కొనసాగిస్తుంది. హక్కుల పరంగా వస్తే మాకున్న హక్కులు ఏ రకంగా చట్టపరంగా ఉన్నా కూడా హక్కులను అటు కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ పేపర్ల వరకే పెట్టడం జరుగుతుంది. వాటిని ఎక్కడ కూడా ఇంప్లిమెంటేషన్ చేసే పరిస్థితి అన్నది లేదు. ఆత్మగౌరవం అనేది మనం తీసుకుంటే ఏంటంటే ఈ యొక్క దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ ప్రతి పౌరుడు వాళ్ళ ఆత్మగౌరవంగా బతకాలి. ఐ మీన్స్ ఏంటంటే ఈరోజు ఈ ప్రెస్ క్లబ్ రావడానికి ప్రతి పౌరుడు, ప్రతి వ్యక్తి కరెక్ట్గా వచ్చేసి వాళ్ళ యొక్క కార్యక్రమం చేసుకొని వెళ్ళిపోవాలి. అది ఆత్మగౌరవం అంటారు. దానికి ఆత్మగౌరవం మేము బతకాలనుకున్నప్పుడు ప్రభుత్వాలు మాకు ఇచ్చిన ఏదైతే సంక్షేమ పథకాలు కావచ్చు, మాకు పింఛన్లు కావచ్చు, లోన్ కావచ్చు, ఏదైనా కూడా ఈ ప్రభుత్వం 6 గ్యారంటీలలో పెట్టుకున్న దీంట్లో కాలయాపన చేసుకుంటూ వచ్చింది తప్పితే ఇప్పటివరకు ఇంప్లిమెంటేషన్ చేసింది అయితే మాత్రం ఏది కూడా లేదు. పోగా గత ప్రభుత్వాలు ఇచ్చిన యొక్క ఏదైతే మాకు దాన్ని సిస్టమేటిక్గా ఇవ్వకుండా ఈ నెలలు వచ్చే నెల ఈ నెల మిస్గైడ్ చేసుకుంటూనే చేయడం జరుగుతున్నది. ఎవరమన్నా మాలాంటి వాళ్ళు యాక్టివిస్టులు అడిగినప్పుడు ఏం చేస్తున్నారు, ఇక్కడ ఒక పార్టీ, సెంట్రల్ ఒక పార్టీ ఉండడం చేత మేమన్నా ఇంక ఇస్తున్నాము. ఇక్కడ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం గత దశాబ్దాల కాలం నుంచి వాళ్ళు ఇచ్చే వాటిని అంతే ఇస్తున్నారు అని చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మేము ఏదైతే ఇప్పుడు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో, తర్వాత విహెచ్పిఎస్, తర్వాత మిగతా ఈ యొక్క రాష్ట్రంలో ఎన్నైతే సంఘాలు ఉన్నాయో రస సంఘాలము మేమందరం కలిసి మలిదశ యుద్ధమానికి మేము పోరాడడం జరుగుతుంది. మాకు ముఖ్యంగా ఏంటంటే గ్రామీణ స్థాయిలో ఉన్న వికలాంగులందరూ కూడా సాఫీగా బతకాలి, ఆత్మగౌరవం బతకాలి అనుకుంటే ఈ యొక్క పింఛను పెంపు తక్షణమే పెంచాలి. దాంతో ఇంకొకటి మన ఈ రాష్ట్రంలో నెక్స్ట్ మనకు బ్యాక్లాగ్ పోస్టులు రాబోతున్నాయి. మేము ఏదైతే రాజ్యాధికారంలో భాగస్వామ్యం ఏదైతే నినాదంతో వచ్చినామో దాన్ని ఇంప్లిమెంటేషన్ కావాలనుకుంటే ఒక్క పైసా ఖర్చు లేకుండా రేపు రాబోయే స్థానిక ఎలక్షన్లో గ్రామ స్థాయిల నుంచి మనకు జిల్లా స్థాయి వరకు ఏదైతే నామినేట్ పోస్టులు ఉన్నాయో వికలాంగులను డైరెక్ట్ చేయాలి. ఇది నిన్నగాక మొన్ననే పక్క రాష్ట్రము తమిళనాడు అలానే చేసేసి వాళ్ళకు ఒక గౌరవమైన స్థానాన్ని కల్పించారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ఉన్న మా యొక్క డిజబుల్ శాతం చూసుకుంటే మనం దాదాపుగా 26 వేల వికలాంగులను డైరెక్ట్ వాళ్ళు రాజకీయ అరంగేటం చేయవచ్చు, వాళ్ళని గౌరవించవచ్చు. ఎందుకనంటే ఎవరినైనా కూడా ఏంటంటే వారు బతకడానికి ఇచ్చే యొక్క సముచిత స్థానాన్ని బట్టి మనం రెస్పెక్ట్ చేసినప్పుడే వారికి ఆత్మగౌరవం ఉంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మిగతా మనం చూసుకుంటే ఏంటంటే ఇప్పుడు ఇల్లు కావాలి అనుకుంటే గత ప్రభుత్వంలో కూడా వాళ్ళు డబుల్ బెడ్రూమ్ అన్నారు. అది క్షేత్రస్థాయికి వెళ్ళకపోయేదంటే వాళ్ళ రాజకీయ కోణంలో ముడిపడి వాళ్ళ రాజకీయంగా ఉన్న యొక్క నార్మల్ వాళ్ళకి ఇచ్చేసారు తప్పితే వికలాంగులకు ఇచ్చిన పరిస్థితి చాలా తక్కువ. ఎక్కడైతే నాయకులంగా ఉండి 10 మంది నిలబడి అడిగినప్పుడు మాత్రం అక్కడ ఆ డబుల్ బెడ్రూమ్ రావడం జరిగింది. ఈరోజు ఇందిరమ్మ ఇల్లులో కూడా సేమ్ అదే వివక్ష. కాబట్టి ఏ సంక్షేమ పథకాన్ని చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా కూడా డిజబుల్ అన్న, వికలాంగులన్న యొక్క వివక్ష మాత్రము ప్రతి ఒక్క నాయకుని దగ్గర, ప్రతి ఒక్క ఆఫీసర్ దగ్గర ఉండదు. కాబట్టి అది రూపుమాపడానికే మాకు 2016 వికలాంగుల చట్టాన్ని దాన్ని కంపల్సరీ ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఆ ఇంప్లిమెంటేషన్ చేసే భాగంలో మాకు ఆ సముచిత స్థానాన్ని కల్పించేస్తేనే మిగతా అన్ని రకాలుగా సమాజంలో ఉన్న వ్యక్తులు కావచ్చు, ఈ యొక్క రాష్ట్రాన్ని, దేశాన్ని పాలించే నాయకులు కావచ్చు, అప్పుడు మాకు మా హక్కులకు కానీ, మా యొక్క ఆత్మగౌరవాన్ని కానీ, రాజకీయారంలో భాగస్వామ్యాన్ని ఈ సముచిత స్థానాలు వస్తాయని నేను భావిస్తున్నాను. జై వికలాంగ్.